తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. వానప్రస్థం అనే చిన్న కథ వినేద్దామండి. రచన లక్ష్మీప్రియ గారు. ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియోస్ని షేర్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఏంటోయ్ చంద్రం, ఈ మధ్య కంప్యూటర్ ముందే ఎక్కువ కనిపిస్తున్నావు పలకరించారు రామ్మూర్తి. ఖాళీగానే ఉన్నాను కదా అని కూర్చున్నాను. అవునా, నేను ఉదయం టిఫిన్ తినలేదు. అలా టిఫిన్ తిని కాఫీ తాగేసి వస్తావా? ఏమైనా పనుందా? పనేమీ లేదు, పద అంటూ చంద్రం లేవటంతో ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. ఇప్పుడు చెప్పు, గత 2 రోజులుగా ఖాళీ దొరికితే చాలు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో సెర్చ్ చేస్తూ కనిపిస్తున్నావు. నాకు కూడా చెప్పకూడని విషయమా? అలాంటిదేమీ లేదురా, మరో 2 నెలల్లో రిటైర్ అయిపోతున్నాం కదా. ఆహా, రిటైర్ అవ్వగానే ఇంకో జాబ్లో జాయిన్ అయిపోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టావన్నమాట. రిటైర్ అవ్వగానే జాయిన్ అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న మాట నిజమే మూర్తి, కానీ నేను జాయిన్ అయ్యేది జాబ్లో కాదు. ఇంకా దాస్తావెందుకురా? ఇన్నాళ్ళు కష్టపడి తిని తినక పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మనకి వార్ధక్యం వచ్చేసింది. మనల్ని చూసుకోవటం వాళ్ళ బాధ్యత. మన పిల్లలు మన బాధ్యత పట్టించుకొని మూర్ఖులైతే కాదు. చూడుమూర్తి, మన పిల్లలు మంచివాళ్లే, కానీ నా మిగిలిన జీవితం ప్రశాంతంగా తోటి వాళ్ల మధ్య ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. దానికోసమే ఇప్పుడు ఆలోచిస్తున్నది. నా టిఫిన్ తినడం పూర్తి అయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం? అదేరా, నేను రిటైర్ అయ్యాక నేను మీ చెల్లెళ్ళు కలిసి వృద్ధాశ్రమంకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏంట్రా చంద్రం, నీకేమైనా మతి భ్రమించిందా? నువ్వు ఆశ్రమంకి వెళ్ళడం ఏంటి? నీకు గుణాకి ఏమైనా గొడవైందా? అయితే చెప్పు, వాడితో నేను మాట్లాడతాను. ఏమీ లేదురా, నేను మీ చెల్లెమ్మ కలిసి ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం ఇది. దీంతో గుణాకి కానీ కోడలికి కానీ ఎలాంటి సంబంధం లేదు. పద, టైం అయింది అంటూ వెళ్ళిపోయారు చంద్రమౌళి. గుణాతో మాట్లాడితే అసలు విషయం ఏంటో తెలుస్తుంది అనుకుంటూ వెళ్ళిపోయారు రామ్మూర్తి. హాయ్ అంకుల్, బాగున్నారా? రాగుణ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి అంకుల్, ఇంట్లో కాకుండా పర్సనల్గా మాట్లాడాలని పార్కుకి రమ్మని చెప్పారు. అవును గుణ, సూటిగా అడుగుతున్నాను, చెప్పు, ఇంట్లో ఏమైనా గొడవలవుతున్నాయా? లేదంకుల్, మీరు ఇలా ఎందుకు అడుగుతున్నారో నాకు తెలుసు, కానీ డాడీ అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారో నాకు కూడా తెలీదు. అమ్మాయి ఏమైనా? లేదంకుల్, తను మమ్మీ డాడీతో చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు కూడా తనని కూతురులాగే ప్రేమగా చూసుకుంటారు. అవునా, మరి చంద్రం ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు? మాకు కూడా అదే అర్థం కావట్లేదు అంకుల్. మీరే డాడీకి చెప్పండి అంకుల్. ఇన్నాళ్ళు మా కోసం కష్టపడిన వాళ్ళని ఇప్పుడు ఓపిక లేదని అనాథల్లా వదిలేసేంత మూర్ఖత్వం మాకు లేదు. మా మిగిలిన జీవితం సంతోషంగా గడపాలని వెళ్తున్నాం అంటారు. మాతో ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉండదా? అసలు వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే గుణ, నీ గురించి నాకు తెలుసు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందేమో, చెప్పటం ఇష్టం లేక ఇలా చేస్తున్నాడు అనుకున్నాను. నేను చంద్రంతో మాట్లాడతానులే, నువ్వు దీని గురించి ఆలోచించకు. సరే అంకుల్, బాయ్ అంటూ వెళ్ళిపోయాడు గుణ. అరే చంద్రం, రారా మూర్తి, రా కూర్చో, కాఫీ తాగుతావా? మర్యాదలు ఇప్పుడు అవసరం లేదు, నీతో మాట్లాడాలి. అలా గార్డెన్లోకి వెళ్దాం పదా. సరే పదా అంటూ చంద్రమౌళి రామ్మూర్తి కలిసి గార్డెన్లోకి వెళ్ళారు. ఏంట్రా మూర్తి, ఇప్పుడు చెప్పు, ఏంటి అంత ముఖ్యమైన విషయం? నీకు మన ఫ్రెండ్షిప్ మీద ఏమైనా గౌరవం ఉంటే నాకు అసలు విషయం చెప్పు. నువ్వు చెల్లెమ్మని తీసుకొని ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను మూర్తి, నా మిగిలిన జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలి అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
నా నిర్ణయంలో మార్పు జరగదు. ఇక ఈ విషయం గురించి నువ్వు కూడా నాతో డిస్కస్ చేయకపోతే నేను సంతోషిస్తాను. సరే, నీ జీవితం నీ ఇష్టం. మధ్యలో నేనెవర్ని? అయిన వాళ్ళందరినీ వదిలేసి పరాయి వాళ్ళ మధ్య ఉంటేనే నీ జీవితం హాయిగా గడిచిపోతుంది అనుకుంటే అలాగే చెయ్యి అంటూ వెళ్ళిపోయారు రామ్మూర్తి. ఘనంగా రామ్మూర్తి, చంద్రమౌళికి ఆఫీస్ వాళ్ళు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. అదే ఆఫీస్లో చివరి రోజు. ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి తాము ఎన్ని సంవత్సరాలు కలిసి తిరిగిన ప్లేసులు అన్నీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆఫీస్ మొత్తం తిరుగుతున్నారు. ఇంటికి లేటుగా వస్తామని చెప్పి ముందే ఫ్యామిలీని ఇంటికి పంపించేశారు. మూర్తి, నాకు హెల్ప్ చేయాలి. నా దగ్గర మొహమాటం ఎందుకురా? ఏం చేయాలో చెప్పు. నాకు 5 లక్షలు అప్పుగా ఇవ్వగలవా? 5 లక్షలు అప్పా? ఏంట్రా, అసలు అంత అవసరం ఏముంది? నాకు తెలిసి నీకు పెద్ద మొత్తంలో అప్పులు కూడా లేవు. అవసరం పడింది. నీ డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. నోరు ముయ్యరా స్టూపిడ్. వడ్డీ కోసం ఆశపడేవాడిలా కనిపిస్తున్నాన్రా నీకు? మూర్తి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఎందుకు ఏమిటి అని అడగకుండా నువ్వు మాత్రమే ఇస్తావని నిన్ను అడుగుతున్నాను. మన పిల్లలకి ఈ అప్పు విషయం తెలియకుండా ఇస్తే ఇంకా సంతోషిస్తాను. ఏంట్రా ఈ ఫిట్టింగులు? రిటైర్ అయిపోయి బాధ్యతలు కూడా తీరిపోయిన వయసులో అప్పు అడుగుతున్నావు. అది కూడా ఇంట్లో ఎవరికీ తెలియొద్దు అంటున్నావు. నువ్వు హెల్ప్ చేస్తావని అడిగాను. చేయగలిగితే చేయరా. నీ కొడుకు డబ్బులు లెక్కలు అడుగుతాడు అని భయం ఉంటే వద్దులే. ఇది నా కష్టార్జితం. వాడికి నేను భయపడటం ఏంటి? రిటైర్మెంట్ తర్వాత వచ్చే మనీ కూడా సరిపోక ఇంకా డబ్బు నువ్వు అప్పుగా అడుగుతున్నావంటే అంత పెద్ద అవసరం నీకేముందా అని ఆరాటం కొద్దీ అడిగాను. 5 కాకపోతే 10 లక్షలు తీసుకోరా. నీ దగ్గర ఉన్నప్పుడే నాకివ్వు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పను. డబ్బులు అకౌంట్లో పడగానే ఇస్తాను. చాలా థ్యాంక్స్ మూర్తి. నాకు 5 లక్షలు చాలు. ఇక వెళ్దామా? సరే అంటూ ఇద్దరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు అకౌంట్లో పడగానే మూర్తి 5 లక్షలు చంద్రమౌళి అకౌంట్లో వేసేశారు. అక్కడికి కొద్ది రోజుల్లోనే చంద్రమౌళి భార్యతో కలిసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు. కాలం వేగంగా తిరిగి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రామ్మూర్తి గారు రిటైర్మెంట్ తర్వాత ట్యూషన్స్ చెప్తూ కాలం గడుపుతున్నారు. గుణ అక్కడి నుంచి వెళ్ళిపోయి తమ ఆఫీస్కి దగ్గరలో ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయాడు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటమే తప్ప రామ్మూర్తి గారు చంద్రమౌళి గారి మధ్య కలుసుకోవటం తగ్గిపోయింది. మామయ్య గారు, కాఫీ తీసుకోండి. మీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తున్నాను. 10 నిమిషాల్లో పిలుస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది చరిత. ఏంటి రాజ్యం, ఈరోజు స్పెషల్? నా కోసం కోడలు నాకు నచ్చినవి వండి పెడుతోంది. చక్రి, చరిత ఇద్దరూ కలిసి మీతో మీ ట్యూషన్ల గురించి మాట్లాడాలనుకుంటున్నారు. ట్యూషన్లకు సంబంధించా? అవును. ఇప్పుడు మీరు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చెప్తున్నారు కదా. మరో 2 గంటలు ఎక్స్ట్రా చెప్పమని మీతో చెప్పాలని వాళ్ళు మాట్లాడుకోవటం విన్నాను. అందుకోసం మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నమే ఈరోజు స్పెషల్ వంటలు. ఏంటి రాజ్యం నువ్వు చెప్పేది? నిజమా? నేను 2 గంటలే చెప్పడం కష్టమవుతోంది. అయినా ఖాళీగా కూర్చోలేక ఎలాగో నెట్టుకొస్తున్నాను. వయసు మీద పడే కొద్దీ శక్తి తగ్గిపోతోంది. ఇప్పుడు 4 గంటలు చెప్పడం నా వల్ల అయ్యే పని కాదు. అది నాతో చెప్తే నేనేం చేస్తాను? అదిగో చక్రి వస్తున్నాడు, వాడికి చెప్పండి. అరే చక్రి, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా కూర్చో. నేను కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను డాడీ అంటూ వచ్చి కూర్చున్నాడు చక్రధర్. చెప్పు డాడీ, ఏంటి విషయం? మరి నేను ట్యూషన్లు చెప్పలేనురా. ఓపిక తగ్గిపోయింది. 1 గంటసేపు వాళ్ళతో అరిస్తే ఆయాసం వచ్చేస్తోంది. అలా 1 గంటసేపు అరవటం ఎందుకు మావయ్య గారు? మధ్యలో ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ క్లాస్ చెప్పండి. మీకు ఎంత డిమాండ్ ఉంది ఈ కాలనీలో? హాయిగా ఇంట్లో కూర్చొని ఒక 4 గంటలు క్లాస్ చెప్తే నెల తిరిగేసరికి ఎంత మనీ వస్తుంది? ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి మావయ్య గారు? డాడీ, ఈ చుట్టుపక్కల నీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. 10th క్లాస్ పిల్లలకి మాత్రమే ట్యూషన్ చెప్తున్నారు. ఇంటర్ వాళ్ళకి కూడా ట్యూషన్ చెప్పించగలిగితే మా పిల్లల్ని కూడా ట్యూషన్కి పంపించాలి అనుకుంటున్నామని మన కాలనీలో కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు. ఏంట్రా చక్రి, నువ్వేం మాట్లాడుతున్నావు? 2 గంటలు చెప్పడానికే మీ డాడీ కష్టపడుతుంటే మరో 2 గంటలు ఎక్స్ట్రా క్లాసులు చెప్పమంటున్నావు. ఈ వయసులో కూడా మీ డాడీ ఇంత కష్టపడాలా? అలా అంటే ఏం చెప్తాం చెప్పండి అత్తయ్య.
పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. వేడినీళ్ళకి చన్నీళ్ళన్నట్టు మామయ్య గారి ఆదాయం కూడా ఉండబట్టే ఎలాగో నెట్టుకొస్తున్నాము. ఇప్పుడు మామయ్య గారికి సంపాదించే అవకాశం వచ్చింది. అందుకే ఆ అవకాశం వదులుకోకూడదని ఆరాటపడుతున్నాం. అవును డాడీ, చరిత చెప్పినట్టు మీ ఆదాయం ఉండబట్టే నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. లేదంటే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ రోడ్లు పట్టుకుని తిరిగేవాడినేమో. నువ్వు ఇంత స్వార్థపరుడివి ఎలా అయిపోయావురా? రాజ్యం, నువ్వు కాసేపు మాట్లాడకు. వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, సమాధానం చెప్పాల్సింది నేను అని రామ్మూర్తి అనటంతో రాజ్యం కామ్గా ఉండిపోయింది. రేయ్ చక్రి, రోజుకి 4 గంటలు ట్యూషన్ చెప్పడానికి నేను రెడీ. నేను బ్రతికి ఉంటే నా ఒంట్లో శక్తి అంతా అయిపోయేంత వరకు నేను ట్యూషన్లు చెప్పి సంపాదించి ఇస్తాను. ఏంటండి మీరు? మీ ఆరోగ్యం కూడా మీరు చూసుకోవాలి కదా. రాజ్యం, నిన్ను కాసేపు మాట్లాడవద్దు అని చెప్పాను కదా. నా గురించి నాకు తెలీదా? చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు డాడీ. నీకు ఎప్పటికప్పుడు కావాల్సినవన్నీ చరిత అమర్చి పెడుతుంది. అవును మామయ్య గారు, మీరు క్లాసులు చెప్తున్నప్పుడు 1 అవర్కి ఒకసారి ఫ్రూట్ జ్యూసు, పాలు తాగుతుంటే మీకు నీరసంగా అనిపించదు. అవన్నీ నేను చూసుకుంటానులేండి. మీ ఇద్దరి అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది. నాకు కావాల్సింది పళ్ళు, పాలు కాదు. ఈ వయసులో కూడా నేను కష్టపడి పని చేయటానికి సిద్ధపడ్డాను అంటే నేను కూడా మీ నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నాను. నీకోసం నేనేం చేయగలనో చెప్పు డాడీ. మీ మమ్మీకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి. ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడేది? ఇంట్లో పరిస్థితులు చూస్తున్నారు కదా. ఇద్దరినీ డాక్టర్స్ చదివించటం అంటే తలకు మించిన భారమైనా ఎవరినీ నిరాశపరచలేక ఎలాగో కష్టపడి వాళ్ళని చదివిస్తున్నాం. ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు తోడుగా ఉండాల్సిన మీరే అదనపు భారం మా మీద వేస్తున్నారు. సారీ డాడీ, నేను ఈ విషయంలో నీకెలాంటి హెల్ప్ చేయలేను. మీరంటే ప్రేమ ఉంది, కానీ ఈ బరువైన బాధ్యత మోసేంత శక్తి నాకు లేదు అంటూ చక్రధర్ వెళ్ళిపోయాడు. ఆ వెనుకే చరిత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా ఆపరేషన్ గురించి ఇప్పుడెందుకు మాట్లాడారు మీరు? ఆపరేషన్ చేస్తే మరో 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతాను, అంతే కదా. ఇప్పుడు నేను బతికి కొత్తగా ఏం సాధించాలి? మీరు కష్టపడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టి నన్ను బతికించవలసిన అవసరం ఏమీ లేదు. రాజ్యం, 4.5 దశాబ్దాల నుంచి నాతో జీవితం పంచుకుంటూ నాలో సగం అయిపోయిన నా జీవన సహచరిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు లేదంటావా? ఈ చమత్కార మాటలతో తెలివిగా మాట్లాడబట్టే కదా 70 ఏళ్ల వయసులో ఉన్న మిమ్మల్ని 4 గంటలు పనిచేయమంటున్నారు. నా బాధ్యత నెరవేర్చడానికి దారి లేదు, ఆధారం లేదు. అలాంటి బాధ్యతల్ని వదిలించుకోవటమే ఉత్తమం. దారి ఉంది. నేను నిన్ను బ్రతికించుకుంటాను రాజ్యం అంటూ బయటికి వెళ్ళిపోయారు రామ్మూర్తి గారు. మూర్తి, బాగున్నావా? చెల్లెమ్మ బాగుందా? ఇన్నాళ్లకు మేం గుర్తొచ్చాము, సంతోషం. ఏంట్రా ఏమీ మాట్లాడవు? ఒంట్లో బాగాలేదా? బాగా నీరసంగా కనిపిస్తున్నావు. రా ఇక్కడ కూర్చో. చంద్రం, నేనొక హెల్ప్ అడగడానికి వచ్చాను. చల్లకి వచ్చి ముంత దాచినట్టు హెల్ప్ అడగడానికే వచ్చినప్పుడు అదేంటో డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. నాకు డబ్బు కావాలరా చంద్రం. రాజ్యంకి హార్ట్ ఆపరేషన్ చేయాలి. అన్ని దారులు మూసుకొని పోయాయి. అందుకే నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఏంట్రా మూర్తి, చెల్లమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందా? పద, ఇప్పుడే వెళ్దాం అంటూ హడావిడిగా బయలుదేరడంతో చంద్రంని హాస్పిటల్ దగ్గర ఉంచి రాజ్యంని హాస్పిటల్ తీసుకెళ్లారు రామ్మూర్తి. చంద్రమౌళి హాస్పిటల్ బిల్ కట్టడంతో వెంటనే రాజ్యంకి ఆపరేషన్ చేశారు డాక్టర్స్. ఆపరేషన్ సక్సెస్. 1 వీక్ అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామంటూ వెళ్ళిపోయారు డాక్టర్. హాస్పిటల్లో రాజ్యంకి తోడుగా నేనుంటాను. మీ ఇద్దరూ రూమ్కి వెళ్ళిపోండి అంది సుభద్ర. లేదులే చెల్లెమ్మ, మీరు సమయానికి వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేనే రాజ్యం దగ్గర ఉంటాను. మీరిద్దరూ వెళ్ళిపోండి. అది నీ డబ్బేరా మూర్తి. నేను చేసిన సాయం ఏమీ లేదు. సుభద్ర చెల్లెమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది. నువ్వు నాతో పాటురా అని చంద్రమౌళి అనటంతో రామ్మూర్తి రాజ్యంకి జాగ్రత్త చెప్పి వెళ్లారు. ఇదిగో ఈ టవల్ తీసుకుని వెళ్ళి చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిరా అనటంతో రామ్మూర్తి స్నానం చేసి వచ్చాడు. ఇద్దరూ కలిసి గార్డెన్లోకి వెళ్లారు. అక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా అనిపించింది రామ్మూర్తికి. అందరూ తమ వయసు వాళ్లే. ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ
మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ సరదాగా తిరుగుతున్నారు. ఇద్దరు వెళ్ళి గార్డెన్లో ఒక మూల బెంచ్ మీద కూర్చున్నారు. అరే చంద్రం, ఆ రోజు నా మిగిలిన జీవితం నా తోటి వాళ్ళ మధ్య ఆనందంగా గడిచిపోవాలని, ఆశ్రమానికి వెళ్ళాలి అనుకుంటున్నావని నువ్వు చెప్తే నువ్వు ఒక అమాయకుడివి అని, మూర్ఖంగా ఆలోచిస్తున్నావని అనుకున్నాన్రా. కానీ ఈరోజు ఇక్కడ ఈ సందడి, మీ మొహాల్లో సంతోషం చూస్తుంటే నేనే మూర్ఖుడిని అని అర్థమైందిరా. అలా ఎందుకు అనుకుంటావురా? ఒక్కొక్కరి సంతోషం ఒక్కో దగ్గర ఉంటుంది. తోటి వాళ్ళ మధ్య గడిపితే నాకు సంతోషం అనుకున్నాను, నీ కుటుంబంతో గడిపితే నీకు సంతోషం అని నువ్వు అనుకున్నావు. లేదు చంద్రం, నేను ఆ రోజు నీతో పాటే వచ్చేసి ఉంటే నీ స్నేహంలో తోటి వాళ్ళ మధ్య హాయిగా ఉండేవాడిని. సర్లేరా, జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ 10 ఏళ్ళు నువ్వు ట్యూషన్లు చెప్పావా? అవునరా, ఆ సంపాదన కూడా సరిపోవటం లేదని మరో 2 గంటలు అదనంగా చెప్పి సంపాదించమంటున్నారు. నేను కూడా ఒప్పుకున్నాను. కానీ దానికి బదులు రాజ్యంకి ఆపరేషన్ చేయించమన్నాను. కుదరదు అని నిర్మోహమాటంగా చెప్పేశారా. నా కొడుకు చక్రికి తల్లి ప్రాణం కంటే వాడి పిల్లల చదువులే ఎక్కువైపోయాయి. మరో దారి లేక రాజ్యంని బ్రతికించుకోవటానికి నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది. పోనీలే, ఇప్పటికైనా నా దగ్గరికి రావాలని గుర్తుకు వచ్చింది. లేదంటే నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేది. నీ ప్రయత్నం ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? నీ గురించే. ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు రావచ్చని ఊహించే నీ దగ్గర ఆ రోజు డబ్బు తీసుకున్నాను. తీసుకున్న రోజే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అదే ఇప్పుడు చెల్లెమ్మ ప్రాణం కాపాడింది. చంద్రం, నువ్వు చేసిన ఈ పనికి నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. కన్న కొడుకు కూడా మా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇందులో నువ్వు చక్రధర్ని ఎందుకు తప్పుపడుతున్నావు? మూర్తి, మనము అస్తమిస్తున్నాం, పిల్లలు ఉదయిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తే అది ఖచ్చితంగా పిల్లలే అవుతారు. అది మనమే అర్థం చేసుకోవాలి. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? మనం వాళ్ళని కని పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొని రావడానికి ఎంత కష్టపడ్డాం. ఇప్పుడు వయసు పెరిగి శక్తి తగ్గి సాయం కోసం చెయ్యి అందివ్వమంటే అది కూడా వాళ్ళకి కష్టమైపోతుందా? నేను జీవితాంతం సంపాదించి వాళ్ళకే ఇచ్చాను. మరి వచ్చేయలేదు ఎందుకురా? ఏంటి? అప్పట్లో ప్రజలు తమ జీవితకాలం సంపాదించిన సంపద అంతా పిల్లలకిచ్చి బాధ్యతల్ని పంచి అరణ్యవాసం చేయటానికి వెళ్ళిపోయేవారంట. దాన్నే వానప్రస్థం అంటారు. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావురా? ముందు చెప్పింది విను. బ్రహ్మచర్యం, గృహస్థ ధర్మాల తర్వాత మనిషి అనుసరించవలసిన ధర్మం ఈ వానప్రస్థమే. ఇప్పుడు అడవులకు వెళ్ళి ఉండటం మన వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఇలా ఆశ్రమంలో జీవిత భాగస్వామితో కలిసి తోటి వారితో ఆనందంగా గడుపుతున్నారు. ఇదే ఇప్పటి వనప్రస్థం. కానీ ఇక్కడ ఉండాలంటే డబ్బు అవసరం కదా చంద్రం. ఉన్న డబ్బులో చాలా భాగం హాస్పిటల్ ఖర్చులకే అయిపోయాయి. నీ డబ్బు మీద వచ్చిన వడ్డీ కూడా ఇంకా ఉంది. మొత్తం డబ్బుతో మీ ఇద్దరూ 3 సంవత్సరాల వరకు చక్కగా ఉండొచ్చు. నువ్వు నీ ఓపికను బట్టి నీకు నచ్చిన పని చేస్తూ ఇక్కడే డబ్బు సంపాదించుకోవచ్చు. అలా మీ మిగిలిన జీవితానికి సరిపడే డబ్బు సమకూరుతుంది. నువ్వు చెప్పింది నిజమే చంద్రం. వృద్ధాశ్రమం అంటే అనాథల్లాగా వదిలేసిన వృద్ధులే ఉంటారు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది. జీవన ప్రయాణంలో అలసిపోయిన వృద్ధులు ఇక్కడ హాయిగా సేద తీరటానికి వస్తున్నారని. మన వాళ్ళ మధ్య కంటే మన తోటి వాళ్ళ మధ్య ఉంటే జీవితం ఇంకా బాగుంటుంది అని అర్థమైంది. అందరి విషయంలో ఇలానే అవ్వాలని ఏమీ లేదు మూర్తి. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉన్న ఇంట్లోనే వృద్ధుల పట్ల కాస్త నిర్లక్ష్యం కనిపిస్తుంది. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా మనమే మన జీవితానికి ఒక మార్గం ఏర్పరచుకోవాలి. జీవితం మొత్తం వాళ్ళ కోసం బ్రతికాం. ఇక చివరి దశలో అయినా మనిషిగా మన జీవితం సార్థకం చేసుకోవాలి మూర్తి. నిజమేరా, ఒక్క మనిషికి మాత్రమే అన్ని జీవులకి సాయం చేసే అవకాశం, అదృష్టం ఉన్నాయి. అలాంటి జీవితం వృధా చేయకుండా ఈ చివరి ప్రస్థానంలోనైనా ఆ అదృష్టాన్ని అందుకుంటాను. అవును మూర్తి, రాముడు లవకుశలకి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోయాడు. ధర్మరాజు తమ వారసుడైన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి భార్యా తమ్ములతో కలిసి వనవాసానికి వెళ్ళిపోయాడు.
మేము చక్రవర్తులం కాబట్టి మిగిలిన జీవితం రాజభోగాలు అనుభవిస్తూ కూర్చుంటాం అనుకోలేదు కదా. ఎందుకంటే మనిషిగా పుట్టిన తర్వాత మనిషి ధర్మాన్ని పాటించాలి. నువ్వు చెప్పింది నిజమే చంద్రం. అందుకే వాళ్ళు మహానుభావులయ్యారు. అలాంటి వారి జీవితాల్ని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం కూడా సార్థకమవుతుంది. ఇప్పటినుంచే నా జీవితంలో ఈ వానప్రస్థం అనే ధర్మాన్ని ఆచరణలో పెట్టాలి అనుకుంటున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మూర్తి. జీవితం మొత్తం బాధ్యతల్ని నెరవేర్చడానికి, బంధాలు నిలబెట్టుకోవడంతోనే సరిపోయింది. ఈ చివరి దశలోనైనా అన్నింటినీ త్యజించి సమాజానికి తోచిన మంచి చేస్తే ఆ మంచే రెట్టింపుగా తిరిగి వచ్చి మన అవసాన దశలో మనకి తోడు ఉంటుంది. ఇదిగో నీ కార్డు. సరైన సమయంలో నాకు సరైన దారి చూపించావు చంద్రం. నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. నేను వెళ్ళి మా ఇద్దరి పేర్లు రాయించుకుని వస్తాను అంటూ తమ జీవితానికి పరమార్థం చేకూర్చే దారివైపు నడక సాగించాడు రామ్మూర్తి. జీవన ప్రయాణంలో ఎన్నో బరువు బాధ్యతల్ని మోసి ఇంకెన్నో ఒడిదుడుకులు తట్టుకొని తమ తరువాత తరానికి బ్రతకడానికి భరోసా కల్పించి అలసిపోయిన వృద్ధులు తమ తోటివారి మధ్య హాయిగా సేద తీరటానికి, తమకి నచ్చినట్టు జీవించటానికి దొరికిన మార్గం ఆశ్రమమే అయితే అందులో చేరటం వల్ల పరువు పోతుంది అనో, గౌరవం తగ్గిపోతుంది అనో వెనక్కి అడుగు వేయవలసిన అవసరం లేదు అని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు ఏమిటో కూడా మీరు తెలియచేయండి. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.